కేరళ సీఎం ఎవరన్నది ఇంకా వీడలేదు. ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాహుల్ గాంధీ చర్చించారు. కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితల పోటీ పడుతున్నారు. కేరళం సీఎం ఎంపికపై అందరితో చర్చించామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. సీఎం పేరును రేపు ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సలహాలు సూచనల మేరకు రేపు కేరళం సీఎం పేరును ప్రకటించాలని హైకమాండ్ నిర్ణయించిందన్నారు. Tomorrow, the decision on the next chief minister of Kerala will be Tomorrow, the decision on the next chief minister of Kerala will be కేరళం సీఎం ఎవరన్నది ఇంకా వీడలేదు. ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాహుల్ గాంధీ చర్చించారు. కేరళ సీఎం రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కేరళం సీఎం గా ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇటు కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితల. అయితే వీళ్ళు ముగ్గురిలో ఒకరైతే రేపు కన్ఫర్మ్ కాబోతున్నారు. సీఎం గా ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు రేపు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 102 సీట్లతో ఘన విజయం సాధించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుతం రేసులో ప్రధానంగా ముగ్గురు నాయకుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకరు విడి సతీశన్. అయినా ప్రతిపక్ష నేతగా పార్టీ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆయనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా సమాచారం. ఇంకొకరు కేసీ వేణుగోపాల్. ఈయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కు కూడా 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొకరు రమేష్ చెన్నితల. ఈయన సీనియర్ నాయకుడైన ఈయనకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే ఎల్డీఎఫ్ ఓటమి తర్వాత పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మే 9 ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కేరళ ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేశారు. అంటే రేపు లేదా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే కేరళ సీఎం విషయంపై కూడా ఖర్గేతో రాహుల్ గాంధీ చర్చించినట్టు కూడా తెలుస్తోంది. కేరళ సీఎం రేస్ లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కావచ్చు, విడి సతీశన్, రమేష్ చెన్నితల, ఈ ముగ్గురులో ఒకరికి అవకాశం ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అవకాశం దక్కని, అంటే ముఖ్యమంత్రి పీఠం దక్కని మిగతా ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కేరళ సీఎం ఎంపికపై కూడా ఇప్పటికే అందరు ఎమ్మెల్యేలతో చర్చించామని జైరాం రమేష్ తెలిపారు. అయితే కేరళ సీఎం అంటే పేరునైతే అధికారికంగా రేపు ప్రకటిస్తామని చెప్తున్నప్పటికీ కూడా నిజంగా రేపు ప్రకటిస్తారా లేకుంటే మళ్ళీ పెండింగ్ లో పెడతారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సలహాలు సూచనల మేరకే రేపు కేరళ సీఎం ను అధికారికంగా ప్రకటిస్తామని అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కేరళ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కూడా సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.